ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలంలోని సిపిఐ పార్టీ ఏఐటియుసి కార్మిక సంఘ అనుబంధ ఎఫ్ఐసి పౌర సరఫరాలకు సంబంధించిన దిగుమతి ముఠా కార్మికుల సుమారు గత 40 సంవత్సరాల నుండి గవర్నమెంట్ ద్వారా ఇచ్చే బియ్యం దిగుమతి దోర్నాల మండలంలోని అన్ని పౌర సరఫరాల షాపులకి దించే కార్మికులుగా పనిచేయుచుండగా ఇక గతంలో దించే బియ్యానికి ఒక బస్తాకు 6 రూపాయలు మాకు డీలర్ ఇచ్చేవారు. ఇటీవల కాలంలో 3 నెలల నుండి మార్కాపురం ముఠా కార్మికుల మాకు 6 రూపాయలు బదులు ఒక బస్తాకు 4 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అందుకు మీరు ఒప్పుకోకపోతే మేము ఎత్తుడు కూలి దించుడు కూలి మేమే తీసుకుంటామని మమ్మల్ని బెదిరించి భయపెడుతున్నారని, ఈ దించే బియ్యం పని ఈ దోర్నాల మండలంలోని 50 మంది ముఠా కార్మికులం జీవనోపాధిని కోల్పోతామని, కావున దయగల ఎస్ఐ మా మొర ఆలకించి సదరు విషయం గురించి విచారించి మాకు న్యాయం చేయగలరని తమని వేరుకుంటున్నామని రాజ్ కుమార్ ముఠా కార్మికులు దోర్నాల కార్యక్రమంలో తెలియజేశారు. ఇక మండల తెలుగుదేశ పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంటాక్ట్ ఇస్తే వాళ్ళు మార్కాపురం కూలీలను ఎప్పుడు కూలీస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు మీకు 4 రూపాయలు మీకు ఇస్తాం బస్తాకు, మిగతా 2 రూపాయలు మేము తీసుకుంటాం. మామూలు అయితే 6 రూపాయలు వచ్చేది. 6 రూపాయలు వస్తే దించుడు కూలీలు వాళ్ళే 2 మేమే తీసుకుంటాం, మీ దిక్కున్న కాడ చెప్పుకోండి, మేము తూర్పు వీధులం ఆ వీధులం అదేంటి బెదిరిస్తున్నారంట మా వాళ్ళను. దయవుంచి వాళ్ళని పిలిపించి వాళ్ళు కాకుండా మా వాళ్ళ దగ్గర దించే మార్గం చేస్తారు. ఈ పనికి లేకపోతే రోడ్డు పడిపోతారు సార్. 50 మంది కుటుంబాలు ఉన్నారు. 50 కుటుంబాలు అతి బీదోళ్ళు, కూలీనాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళ భార్యలు కూడా ఎలాంటి పనులు లేవు. దయవుంచి వాళ్ళతో మాట్లాడి విషయం సరి చేయండి సార్. చూద్దాం సివిల్ సప్లైస్ మ్యాటర్ ఇది. అధికారులారా, మీ అందరికీ మా నటరాజ్ ముఠా కార్మికుల తరపున విప్లవ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా దోర్నాల మండలంలో గత 40 సంవత్సరాలుగా దింపుడు కూలీలుగా నటరాజ్ ముఠా కార్మికులు పనిచేస్తుండగా ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆ ఎఫ్సిఐ కూడాను దింపుడు కూలీలు ఎత్తుడు కూలీలు కాంట్రాక్టుకి ఇచ్చి మా పొట్టగొట్టారు. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి కనీసం దోర్నాల మండల పరిసర ప్రాంతాల్లో చౌక దుకాణాలకు దించే కూలీలను బియ్యం కూలీలను మా ముఠా